మనము దేవుని బిడ్డలం కదా, మనకు దేవుని సన్నిధిలో ప్రార్థించడం అనేది ప్రాణం లాంటి విషయం. మన ప్రాణవాయువుని ఎలా పీల్చుతున్నామో అలా మనము దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికంగా దేవుని యొక్క సహకారాలను సహాయాలను పొందుకొని బ్రతకడం ప్రతి మానవుని యొక్క ప్రతి క్రైస్తవుని యొక్క విధి అయి ఉన్నది. కాబట్టి ప్రతివారు ప్రార్థన చేయడం అనేది నేర్చుకుంటారు. ఈ ప్రార్థనకు నిలకడత్వముతో నిలకడగలిగి ప్రార్థనలో జీవించాలి. ప్రార్థనలో నిలకడ ఉండాలి. నిలకడలేని క్రైస్తత్వం ప్రయోజనం లేనిది. అందులో ప్రార్థనలోనే నిలకడగా ఉండాలి. ఎప్పుడూ ప్రార్థన చేస్తుంది. కాబట్టి యేసు ప్రభు వారు మన ప్రార్థన ఎలా కొనసాగాలి అనే అంశమును బట్టి మనకు ఏం నేర్పిస్తున్నారంటే, నీ ప్రార్థన నిలకడగా ఉండాలి. ఏ విధమైన నిలకడ అని మనం చూచినట్లయితే, ప్రతి స్థలములోనూ మనం ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా స్థాన చలనం కలిగినప్పటికీ కూడా, ప్రాంతాలు మారినప్పటికీ కూడా, ఏ ఊరికి వెళ్ళినప్పటికీ కూడా, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రార్థన నిలకడగా కొనసాగుతూ వెళ్ళాలి. అట్టి క్రైస్తవులు భక్తియు, సంపూర్ణ భక్తియు, మాన్యతయు కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతకడం అనేది ప్రభు ద్వారా వారికి అనుగ్రహించబడుతుంది. మనకు దేవుని సేవకులు నేర్పిస్తున్న విషయాలను మనం దృష్టిలో పెట్టుకొని మన ఆత్మీయ జీవితంలో మనం పెరగడానికే మనకు దేవుని మందిరం, సంఘంలో చెప్పే వాటిని పక్కన పెట్టి మన ఇష్టాల కోసం, మన అవసరాల కోసం ప్రార్థన చేసుకునేది క్రైస్తత్వమే కాదు. ప్రభు చెప్తున్నారు, మీరు అడగకమునిపే మీకు అక్కరగా ఉన్నదేదో అది మీ పరమ తండ్రికి తెలుసు. కాబట్టి ఆయన అన్నాడు, వారి వలె మీరు ఉండకుడి. ఎవరి వలె? అన్యుల జనాల వలె. ఏదేదో మాట్లాడడం, ఏదేదో అడుక్కోవడం, ఏదేదో శరీరానికి సంబంధించిందే అడిగేసేసి ఆత్మకు సంబంధించిందంతా బారేస్తే శరీరానికి కావాల్సినవన్నీ సంపాదించుకొని ప్రాణాన్ని నరకంలోకి దోసేసుకునే అవివేకయుక్తమైన జీవితం. ఈ భూమి లయమైపోతుంది. ఈ శరీరము ఏమైపోతుంది? శిథిలమైపోతుంది. ఆత్మ ఒక్కటే నిత్యము ఉండేది. హల్లెలూయా. ఎక్కడుంటుంది ఆత్మ? చెప్పండి అమ్మా. అది ఎవరికి? ఆత్మ ఎక్కడన్నా ఉంటుంది. ఆత్మకు ఏమి లేదు? మరణము లేదు. ఆత్మకు దండన ఉంది, దాన్ని రెండవ మరణం అన్నారు. ఆత్మకు నిత్యము సుఖం ఉంది, అది పరలోక రాజ్యం అన్నారు. అగ్ని ఆరదు, పురుగు చావదు, అయితే వేదన పడుతూ ఉంటుంది, పండ్లు కొరుక్కుంటూ ఉంటుంది. అది నిత్యము హేయులవ్వడానికి వాళ్ళు లేపబడతారు. అదే ఆత్మకు పరలోకంలో నిత్యము సుఖములు ఉంటుంది. ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, వేదన ఉండదు, చీకటి ఉండదు.
దుఃఖం ఉండదు, ఏది సూర్యుడు ఉండడు, ఏం లేదు. అది కూడా ఆత్మే. అక్కడ శరీరము నీకు మానవ శరీరము ఉండదు. కిందకు పోయినప్పుడు మానవ శరీరము ఉండదు. ఆత్మ మాత్రమే ఏమవుతుంది, కింద వేదన పడుతుంది. పైకి వెళ్ళిన తర్వాత మహిమ శరీరం దాల్చుకొని ప్రభువును స్తుతిస్తుంది. ఇక్కడ ఏడుస్తూ ఉంటుంది, అక్కడ స్తుతిస్తూ ఉంటుంది. ఇవన్నీ చేసేది ఏంటంటే ఆత్మే. హల్లెలూయా. అది పైకి వెళ్ళేది, కిందకి వెళ్ళేది నువ్వు భూమి మీద ఉన్నప్పుడు జీవిస్తున్న జీవితాన్ని బట్టి ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోరు, ఏముండదులే కానీ అంటూ ఉంటారు. శరీరానికి సంబంధించినవే కావాలనుకునే వాళ్ళందరూ అలాగే ఉంటారు. శరీరానుసారులు శరీరము విషయము మీద మనసు నుంచుదురు, శరీరానుసారమైన మనస్సు మరణం. 8వ అధ్యాయము 5వ వచనము నుండి చదువుదాం. రోమాపత్రిక. మనసు నుంచుదురు, ఆత్మ విషయముల మీద మనస్సు నుంచుదురు. మనస్సు మరణము, మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. హల్లెలూయా. ఒకే ఆత్మ. ఒకే ఆత్మ అంటే ఇక్కడ మనిషిని సంబోధించి మనం చెప్పబడుతుంది. మనిషిలో ఉండే ఆత్మ, మనిషికి ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ ఏం చేస్తుందంటే శరీర క్రియలకు పోయిందనుకో ఏమవుతుంది, మరణమనే, రెండవ మరణమనే దండనకు గురి అవుతుంది. అదే ఆత్మ ఆత్మానుసారమైన జీవితానికి అలవాటు చేసుకునింది అనుకో, చర్చికి వెళ్ళి పాస్టర్ గారు చెప్పే వాక్యాలు విని దేవుని వాక్యాన్ని చదివి ప్రార్థనలో నిలకడగా ఉండి దైవికమైన విషయాల మీద ఆసక్తి కలిగి ఉండి అన్నిటినీ కూడా అర్థం చేసుకొని దేనిని ప్రేమించాలనో దేనిని ద్వేషించాలనో దేనిలో ఎంతెంత లిమిట్స్లో బ్రతకాలనో ఇది నేర్చుకోగలిగిన ఆత్మ జీవమును సమాధానమునై ఉన్నది. హల్లెలూయా. ఈ పౌలు గారు రోమాపత్రికలో ఏమంటున్నాడంటే పరలోక రాజ్యము భోజనమును పానమును కాదు. చూడండి లోకాసు రోమాపత్రిక 14వ అధ్యాయము 16-17 వచనాలు. మీకున్న మేలైనది దూషణ పాలు కాకుండా కానీయకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమును నయ్యున్నది. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో ఆనందించడం అంట. పరిశుద్ధాత్మలో ఎట్లా ఆనందిస్తావు? రామపత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో చూడండి ఆత్మ మనలో ఉండి ప్రార్థన చేస్తుందంట. హల్లెలూయా. అదే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలోకి వెళ్దాం. ప్రతి సమయమందు హల్లెలూయా. ఆత్మ వలన ప్రార్థన చేయడం.
ఆత్మలో ఆనందించడం అంటే ఆత్మ ద్వారా మనము ఆనందం పొంది దేవునితో ప్రార్థన చేస్తాం. అందుకే చెప్పాడు 4:4 ఫిలిప్పులు ఏమన్నారు? ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను కదా. మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చియు చింతింపకుడి, కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనములతో కృతజ్ఞతాస్తుతులు చేయుచు మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. ఆనందించండి అన్నాడు, ప్రార్థన చేయండి అన్నాడు. ఎవరిలో ఆనందిస్తామో? ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన అనుభవాన్ని మనం కలిగినప్పుడు మనకు ఆనందం. అలాంటి వ్యక్తులు పరలోకం కొరకు సిద్ధపడుతున్నారు. ప్రార్థనలో నిలకడగా జీవించడం అనేది ప్రతి మనిషికి అవసరమైన అంశం. నిలకడత్వము ప్రతి మనిషికి అవసరం. కాబట్టి నీవు ప్రార్థించే వ్యక్తివైతే ఏం చేయాలి? నిలకడగా ప్రార్థించడంలో నువ్వే కలిగి ఉండాలి. పేతురు యోహానులు దేవుని మందిరమునకు ఏం చేస్తున్నట్ట? ప్రార్థనా సమయములో, ప్రార్థనా కాలమందు వాళ్ళు ఏం చేశారంటే సమయమందు మెట్లెక్కిపోతున్నారు. అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో 3 గంటలకు కాలమున హల్లెలూయా, ఆ కాలం వాళ్ళు పెట్టుకున్నారు, ఆ సమయాన్ని పెట్టుకున్నారు. ముమ్మారు ప్రార్థన చేశాడు ఆయన. దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడు. దావీదు వాళ్ళు ఆ సమయం పెట్టుకున్నారు. నిలకడగా ప్రార్థనలో ప్రార్థన. చాలా పనులు ఉంటాయి, చాలా బిజీగా ఉంటారు వాళ్ళు. అయితే నిలకడగా ప్రార్థన చేస్తారు. ప్రతి స్థలంలో ప్రార్థన చేస్తూ ఉంటారు. నిత్యము ప్రార్థన చేయమన్నాడు యేసయ్య. విసుకోబాకండి, నిత్యము ప్రార్థన చేయుచుండవలని ఆయన ఈ ఉపమానం చెప్పాడు లూకా 18:1. అంటే నిత్యము ప్రార్థన చేయాలి, ప్రతి స్థలంలో ప్రార్థన చేయాలి, నిలకడగా ఉండాలి. ఇలాంటి విషయాల్లో నిలకడగా ఉండాలి. నీ ప్రార్థన సమయం ఊరు వెళ్ళామనుకో, ప్రార్థన కూడా ఊరు వెళ్ళిపోతుంది కొంతమందికి. ఊరికి వచ్చాము, ప్రార్థన చేసుకోలేదు, టైం లేదేడా, ఏం చేద్దాము? మళ్ళీ సేవకుల దగ్గర చెప్తుంటారు ఏమన్నా, ఏం చేసేది అయ్యగారు, ఊరికి పోతే ప్రార్థన చేసుకునేదానికి కూడా సమయం ఉండదు, నాకు నచ్చదు కదా, ఎందుకు వినవు? నిజంగా నీకు నచ్చదు కదా. ఊరికి పోయేదానికి ఏంటి, దేవుని దగ్గర సంబంధాలే ఓడగొట్టుకుంటారు కొంతమంది. ఊరే ముఖ్యం, జనాలే ముఖ్యం, ప్రాంతాలే ముఖ్యం, ప్రదేశాలే ముఖ్యం. అది బాధ్యతగా ఫీల్ అవుతారు, చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. జనాలను చూస్తే వాళ్ళకి అంతా యొక్క ఉత్సాహం, అక్కడ బాగుంటాయి, ఆ ఏరియా బాగుంటుంది. అంతే, కొద్దిగా సమయం లీవులు దొరికితే వెళ్ళిపోతారు. వాళ్ళని చూడాలి, వీళ్ళని చూడాలి, వీళ్ళేమో చూసి వాళ్ళని పోయి కాపాడేటట్టుగా వీళ్ళు ఫీల్ అయిపోతారు. ప్రేమ కలిగి ఉండడం తప్పు లేదు. అయితే నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ప్రార్థన చేసుకుంటావా? లేదు, ఆటల్లో పడిపోతావు అంతే. ఇంకా ఏంటంటే యవనస్తులు అయితే ఏం చేస్తుంటే చెరువు కట్టల మీద, మామిడి తోపల కాడకి, ఆడకి ఈడకి ఆడుకోవడం, క్రికెట్లు. అమ్మాళ్ళు నాయనవాళ్ళు ఎవరు పట్టించుకోరు, పిల్లకాయలు సంతోషం. వాళ్ళ పిల్లకాయలు వీళ్ళ పిల్లకాయలు కలిసి బాగా సంతోషంగా ఉంటే వీళ్ళకి చల్లగా ఉంటుంది. ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం లేదు, అది నేర్పించాల్సిన ఉంటుంది. ఎప్పుడూ చేస్తాంలా ప్రార్థన, ఏదో 10 రోజులు వచ్చినాం ఇక్కడ చూసుకొని బాగా ఉంటే. ఆ ప్రార్థనలో నిలకడగా లేకపోవడం వల్లే జీవితం. ప్రతి స్థలములో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆయన చూడు పాపం ప్రార్థన చేస్తున్నాడు. అమ్మాయిని తీసుకొని వస్తూ ఉంటే ఈయనేం చేస్తున్నాడా? పొలంలో ప్రార్థన చేస్తున్నాడు ఆయన. అమ్మాయిని తీసుకొని వస్తున్నాడు ఆయన సేవకుడు. ఎలియాజరు రిబకాని తీసుకొని వస్తుంటే ఈయనేం చేస్తుంటే పొలంలో ధ్యానిస్తున్నాడు, దేవుని ధ్యానిస్తున్నాడు, ప్రార్థన. అసలు ఈ మ్యాటరే తెలియదు ఆయనకి.
ఈయన ఈ పిల్లల్ని చూడడం పోయినాడు, నాయన పంపించినాడనే మ్యాటరే తెలియదు ఎవరు ఇల్లు అంటున్నాడు. అంత అమాయకంగా బ్రతుకుతున్నారు, అంత అంత చక్కగా బ్రతుకుతున్నారు, అంత ఆధ్యాత్మికంగా బ్రతుకుతున్నారు. వాళ్ళ నాన్న చెప్పిన దాన్ని చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు అటువంటి లేదు. నేను చేసేది, నువ్వు ఆ కాపురం చేసేదే, నేను కదా చేసేదే, నేను కదా సెలెక్ట్ చేసుకోవాలి. అమ్మాయి ఎట్లుంటుందో చూడొద్దా, అమ్మాయితో మాట్లాడొద్దా, నాకెట్టేంటి భార్య కావాలని నాకు తెలుసులే, నాకెట్టేంటి భర్త కావాలని నాకు తెలుసులే. కాలం మారిపోయి ప్రార్థన చేసి సెలెక్ట్ చేసుకునేది లేదు ఇప్పుడు. ఇంకొక విదూరమైన విషయం ఏం తెలిసిన, పాస్టర్ గారి దగ్గరికి వస్తే ఆయన ఏమంటాడు, ఆయన చెప్పడంలా ఇప్పుడు ప్రభువుని అడుగు అంటున్నాడు. హల్లెలూయా. ఆ ప్రభు ఏమైనా దారి వదులుతాడా? దారి వదులుతాడు. అయితే నువ్వు మంచి దారిలో పోతే. కాబట్టి మన ప్రార్థన ఎలా కొనసాగాలి అంటే నిలకడగా కొనసాగాలి. ఇప్పుడు బుధవారం నుంచే ఏందిదా 40 దినాల ఉపవాసాలు. కొంతమందికి సంతోషాలు, కొంతమందికి దిగాలుతో కూడిన బాధలు. ఓయమ్మా 40 దినాలు ఉపవాసం, అప్పుడు వచ్చేసింది 40 దినాల ఉపవాసాలా? అబ్బా. ఇప్పుడు మా పాస్టర్ గారు పిలవబోతారు. పిలిచి, సిస్టర్ చెప్పండి సిస్టర్, మీ ప్రార్థన విన్నపలిందో రాసియండి అంటే ఎంతవరకు? సాయంత్రం వరకు అంటాడు ఆయన కావాలని. హల్లెలూయా. అయ్యో మేము పనికి పోతాం కదా, మాకు కళ్ళు తిరుగుతుంది, మాకు ఆరోగ్యం బాగలేదు కాబట్టి మధ్యాహ్నం వరకు వేసుకోండి. వంకాయ బరాల్లాగా. అది నీ ఇష్టం, నాకు సంబంధం లేకపోతే ప్రార్థన చేస్తాం. వాళ్ళ కొరకు ప్రార్థన చేసేందుకు వాళ్ళ డీటెయిల్స్. ఎందుకు డీటెయిల్స్ అడుగుతాను తెలిసిన, అందులో ఏదైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దడానికి. అట్లాగానైనా ఇట్లా ఈ మ్యాటర్ ఇట్లా రాసుకోవాలి, దీన్ని కాదు అడిగేది, దీన్ని అడగాలి, ఇట్లా పెట్టాలి, అట్లా పెట్టాలి. అది కూడా చెప్పేవాళ్ళు లేరంటే నీ గతి అయోగతి. అట్లా ప్రార్థనలో ఉండి 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 చాలామంది ప్రార్థన చేసి చేసి 40 రోజులు ఉపవాసం, 40 రోజులు ఉపవాసం ఓ అని ఉపవాసాలు చేసేసి ఉపవాసాలు అయిపోతానే పడిపోతారు. ఉపవాసాలు అయిపోవటంతో తప్పని పడిపోతారు. అప్పుడు తెలుస్తుంది. హల్లెలూయా. ఉపవాసములు పూర్తి చేసిన తర్వాత వచ్చేసినాడు సాతానుడు యేసయ్య దగ్గరికి పడద్రోయడానికి. అంటే వీళ్ళు ఉపవాసాలు పూర్తి అవుతుంటారు, అంతే పడిపోతారు. హల్లెలూయా. ఒకరు, మేము చర్చి చూసి రాలేదు పాస్టర్ గారు, మేము దేవుని వాక్యం కొరకు మిమ్మల్ని కాపాడుకోవాలని వచ్చాం మీతో పాటు అని చెప్పేసా. 40 రోజులు ఉపవాసం వాళ్ళకు ఉండేసా. 40 రోజులు ఉపవాసాలు అయిపోయింది. అంత బిర్యానీ చేసేసి ఈస్టర్ చేసేసి సంతోషం అయిపోయింది. ప్రేమేందో అయిపోయిన మరుసటి రోజుకే ఏడిపించినారు, నన్ను వెళ్ళిపోయినారు, మందిరంలోంచి వెళ్ళిపోయినారు. అప్పుడు నేను అనుకున్నాను, ఈ 40 రోజులు ఉపవాసాలు ఎందుకు చేశారు? అదే నేర్పిస్తారు సేవకులు. ఏ సేవకుడు అట్ట బతకండి అని నేర్పించరు. ఇది ఎట్లుంటుందంటే, యెజబెలు ఏం చేసిందట, నాబోతు ద్రాక్ష తోట కొరకు అహాబు నిమిత్తమై ఏం చేసిందంటే ఉపవాస ప్రార్థనలు పెట్టించిందట. ఉపవాస ప్రార్థన అయిపోతానే అంతే నాబోతున చంపించేసి. అందుకే ఉపవాస ప్రార్థన చేయించింది. అందుకే రక్తం కుక్కలు నాకేటట్టుగా చేయించినాడు దేవుడు. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏళాకోళంగా అనుకోకూడదు, దాన్ని కేర్లెస్గా అనుకోకూడదు. అది దేవుని దగ్గర మాట్లాడేది అనుకోవాలి. నువ్వు ఎవరి దగ్గర మాట్లాడుతున్నావు? దేవుని దగ్గర. హల్లెలూయా. దెయ్యంతో మాట్లాడే వాళ్ళకి ఎవరైనా ఉన్నారా? దెయ్యంతో మాట్లాడడానికి చచ్చిపోతారు. దేవునితో మాట్లాడడానికి అసలు భయమే లేదు. కేర్లెస్గా మాట్లాడతాడు. దెయ్యంగానా అఖిల అనింది అనుకో, ఓ అమ్మా ఏందో అఖిల అంటున్నది, నానమ్మ నానమ్మ ఊళ్ళో ఏదో అరుస్తున్నది నానమ్మ అంటాడు. వెంటనే భయం వచ్చేస్తుంది. హల్లెలూయా. సమూయేలా అంటే ఏమన్నాడు? చిత్తము ప్రభువా చెప్పండి, గురువర్య చెప్పండి అన్నాడు. అన్నాడా లేదా?
దేవుడితో మాట్లాడేదానికి అట్లే ప్రణమిల్లాలి. ప్రార్థన కంటే ఏం మమ్మీ ఎప్పుడు చూసినా ప్రార్థన చేసుకుంటాం పోతాం. ఇప్పుడేమి వెరైటీగా రాత్రులు పెట్టారు మీ పాస్టర్ గారు. సంఘం అంటే తెలియాలి, విశ్వాసాలకి సంఘం అంటే ఏంటో తెలియాలి. తెలిసిన బడి చదువు అంటే ఎందుకో తెలియకుండా ఓ అని చదివేస్తే ఏం రాదాడ. సంఘం అంటే ఏందో తెలియాలి. సంఘం అంటే యేసు ప్రభు యొక్క శరీరం, అందులో ఒక భాగం, పార్ట్. మనం ఎట్లుండాలి, ఆ సంఘానికి అసలు చీమ కుట్టినా కూడా ఒప్పుకోకూడదు. ఆ శరీరానికి చీమ కుడితే పట్టను కొడతాం, దాన్ని దోమ కుట్టే పట్టను కొడతాం. ఊరికే నవ్వొస్తే కూడా సరే అట్ట కాపాడుకోవాలి. కంట్లో నలుసు వస్తే వెంటనే తీసేస్తాం. జలుబు పడితే ఏం చేస్తాం, ఆ ముక్కుని అట్నే పండుతాం, లాగి దాంట్లో ఉండేదంతా తీసి అట్ట వేసేసి వస్తాం. శరీరం అంటే యేసు ప్రభు, సంఘం అనగా ఆయన శరీరం. చాలా బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. వాక్యం చెప్పేటప్పుడు పాటలు పెట్టబాకండి అయ్యా, ఆపేసేయి. అది కూడా పోదా అక్కడ, అది కూడా అక్కడికి పోతుంది. ఆపేసినవా, సంతోషం. కాబట్టి ఏం చేయాలి, నిలకడగా ప్రార్థనా జీవితంలో ఉండాలి. ఆయనకి వివాహం నిమిత్తమై అమ్మాయిని చూడడం పోయేసి వచ్చినా కూడా తెలియలేదు, ఆయన బడిగానే ప్రార్థన చేసుకుంటాం. నిత్యము పట్టుదలతో ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ ద్వారా ఆనందిస్తూ ప్రార్థన చేయాలి. ఇలా చేయడం అంటే నిలకడగా ప్రార్థనలో ఉండావు అని అర్థం. చదివినా, ఇంట్లో ఉన్నా, డ్యూటీకి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీ ప్రార్థన జీవితం నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన లేని ప్రాణము లేని శవముతో సమానం. ఇలాంటివి నేర్చుకునేదానికే మనకు సంఘం. అది కూడా లేకపోతే పాట పాడుకునే అల్లీలు చెప్పేదానికి అది. మధ్యాహ్నం అక్కడ బండి వ్యాన్ పొల్లో పని చేస్తుంటే ఒక పాస్టర్ గారు అరుస్తుండారు, వాక్యం చెప్తున్నారు, మధ్యలో మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్ ఎందుకు అని అడిగినా నేను. ఆడెవరు ఏం చెప్పలేదు. ఆయన అంటున్నాడు, ఆయన ఏం చేస్తున్నట్ట, ఎంకరేజ్మెంట్ అంట. కొట్టండి అన్నాడు ఆయన. ఏమన్నాడా, వాక్యం చెప్తుంటా కొట్టండి అన్నాడు. వాళ్ళు టప్ 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 అని చేతులు తట్టున్నారు. ఎందుకు చేతులు తట్టాలి అని అడిగినా నేను. జగనన్న మాట్లాడినాడు. ఆయన ఏం మాట్లాడినాడు, అందరూ ఒక టప్ 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 అని కొడతారు. ఏం మాట్లాడా, ఈసారి అఖిల భయపడకు, నీకు అమ్మఒడి 25,000 వేసేస్తానని అనుకో, అప్పుడు టప్ 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 అని కొడతారు. అట్లాంటి ప్రసంగాలు ఇదే. దేవుని వాక్యం కదా, దేవుని వాక్యం మీద మనసు పెట్టాలి, వాక్యము గుచ్చుకోవాలి, వాక్యము కడగాలి, వాక్యము నిన్ను పరిశీలనలో పెట్టాలి. నువ్వు నన్ను ఎంకరేజ్ చేసేదానికి చేతులు తట్టేది, నేను నిన్ను ఎంకరేజ్ చేసేదానికి మ్యూజిక్లు పెట్టుకునేది. వాక్యం అటువంటిది కాదు. అది ఒక పాస్టర్ గారు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లకు ఆయన వచ్చి నిలబడ్డారు, డుష్ అని ఒక మ్యూజిక్ పెట్టారు. పాట పాడేటప్పుడు మ్యూజిక్ పెట్టుకోండి అంటే, వాక్యం చెప్పేటప్పుడు కూడా ఒక మ్యూజిక్. దాన్ని ఎవరు సెలెక్ట్ చేసి సెట్ చేసేసినారో చేసేసినారు అంతే. వాళ్ళు పెద్ద పెద్ద సేవకులు ఏది చేసినా అంతేలే. అత్త పగల కొడితే అది మట్టి కుండ అంట, కోడలు పగల కొడితే మాత్రం బంగారు కుండ అంట. అట్లా అయిపోయింది. బాగా మంచి పేరుగాంచిన సేవకులు ఎట్టనే చెప్పేవచ్చు వాక్యం.
అలా తయారైపోయారు. ఏం చేద్దాం, అది దేవునికి అప్పగిద్దాం. దేవుని వాక్యం నేను అన్నాను, పౌలు గారు అలా చేశాడా, మ్యూజిక్ పెట్టుకుని వాక్యం చెప్పారా? యేసుప్రభు వారు అలా మ్యూజిక్ పెట్టుకుని వాక్యం చెప్పారా? పేతురు గారు 3000 మందికి బాప్తీసం ఇచ్చారు, మ్యూజిక్ పెట్టుకొని వాక్యం చెప్పినారా? ఎందుకు మ్యూజిక్ సిస్టమ్ ఎంటర్ అయింది వాక్యానికి? పాటలకు పెట్టుకో, సంగీతములతో. మొన్న ఒక ఆయన వచ్చాడు, పాటలు అనకూడదంట. ఏందా, ఏమనాలంట? పాటలు అనకూడదు, కీర్తనలు అనాలి. ఓరే పిచ్చోడా, ఎర్రిబాగులోడా, చదువు 5:19 ఎఫెసీ పత్రిక. మరియు ఒకనినొక్కడు కీర్తనలతోనూ సంగీతములతోనూ పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో పాడుచు. ఎన్నిసార్లు వచ్చిందా? పాటలు పాడడం అనేది 2 సార్లు వచ్చింది, కీర్తన అనేది ఒకసారి వచ్చింది. ఇప్పుడు దేని చేయాలి మనమా? పాటలు పాడుకున్నాం అంటే తప్ప. ఒక పెంతుకొస్తామే పాస్టర్ అమ్మని అనిందంట, వందనాలు చెప్పకూడదు, ప్రైజ్ లార్డ్ అనాలి. ఆహా, వందనాలు చెప్పకూడదంట. సౌలు గారు సమూయేలు గారిని చూసి ఏం చేసినాడా? వందనాలు అన్నాడు. మోషే మామ వచ్చినప్పుడు మోషే ఏం చెప్పినాడు? వందనాలు అన్నాడు. పౌలు గారు పత్రికలు రాసినప్పుడంతా ఏం చెప్పినారు? వందనాలు. ఒకరికొకరు ముద్దు పెట్టుకొని పవిత్రమైన ముద్దులతో వందనాలు చెప్పుకోండి అన్నాడు. హల్లెలూయా. నేర్చుకున్నారా బోధలు? నాకు అర్థం కలదు. మీ బోటోళ్ళు తెలియకుండా, ఒకవేళ మీకు తెలుసుంటుంది లేండి, మీ బోటోళ్ళు తెలియకుండా వాళ్ళు చెప్పిందను వందనాలు చెప్పకూడదంట, ప్రైజ్ లార్డ్ అనాలంట. ప్రైజ్ లార్డ్ అంటే దేవునికి స్తోత్రం. అవును, చెప్పు, తప్పు లేదు. నేను అంటున్నాను, ప్రైజ్ లార్డ్ చెప్పుకో, తప్పు లేదు. వందనాలు చెప్పకూడదని ఎక్కడుంది చూపించు. అంటే నీకేమో తెలిసిపోయినట్టుగా పక్కన వాళ్ళు చెప్పిందని తప్పు అంటే తప్పు, తప్పు ఉంటే తప్పు అని చెప్పు, కానీ నిరూపించు దాన్ని. ఆయన అంటున్నాడు, నేను కూడా ఆడ కూర్చోన్నాను. నేను కూర్చోన్నానంటే ఆయన నేనెవరో పాస్టర్ అంట, పాప చెట్టు నీడలో వచ్చి కూర్చో ఉన్నాడు, బేల్దారి పని చేసే వాళ్ళతో కూడా కూర్చొని కథలు చెప్పుకుంటున్నాడు అనుకున్నాడు ఆయన. సరే, ఆ పిండిగా ఉండే, అది మొత్తగా ఉండే అన్నం వేస్తుంటే నేను కలుపుకొని తింటుంటా, ఆయన చూస్తున్నాను. పాస్టర్ అంటే ఎట్టుండాలి తెలిసిన? తెల్ల డ్రెస్సులు వేసుకొని, ఏంటి బైబిల్ ఒకటి చిన్న బైబిల్ చేతులు పెట్టుకొని స్టైల్గా కారులో వచ్చి దిగి, ప్రైజ్లో గాడ్ బ్లెస్ యూ, మేము చెప్పినా గాడ్ బ్లెస్ యూ అన్నా, మేము చెప్పినా కూడా వస్తుంది దీవెన. మా సెటప్లో కాదు వచ్చేది, మాలో ఉన్న ఆత్మీయతలో నుంచి వస్తుంది ఆ యొక్క దీవెన. కొంతమంది సెటప్లను చూస్తేనే అట్నే వంగుతారు. పాస్టర్ అమ్మ అంటే అట్లా కృష్ణ బ్యాగ్ తగిలించుకొని హీల్స్ చెప్పులు వేసుకొని స్టైల్గా దిగాలి. ఇట్లా పిచ్చి పాస్టర్ అమ్మను చూస్తే ఎవరు వందనాలు చెప్తారు? పిచ్చిగా అన్నది ఆమె, అని పిచ్చిగా అంటారు. హల్లెలూయా. యేసు ప్రభు గారు ఎట్టొచ్చారంటే అంత గొప్పగా వచ్చారా? దేవునికి స్తోత్రం. నా ప్రశ్నకు నా సమాధానం ఒకటే, దేవుడే మమ్మల్ని సెలెక్ట్ చేసి మమ్మల్ని హెచ్చిస్తుంటే నువ్వు తగ్గిస్తానంటే మా సెలెక్టర్ని నువ్వు తప్పుపట్టినావని నా యొక్క లెక్క. మా సెలెక్టర్ ఎవరండి? ప్రభు. మమ్మల్ని సెలెక్ట్ చేసింది ఆయన. అంటే నువ్వు మమ్మల్ని తప్పుపట్టినావు అంటే మమ్మల్ని కాదు, ఇజికియా ఆ రంకులు నీ మీద కాదు, నా మీద వాళ్ళు వేస్తున్న రంకులు అన్నాడు. పై రూపాన్ని చూసి మోసపోతారు, అంతరంగ స్వభావాన్ని దేవుడు చూస్తాడు. అది అంతరంగ స్వభావం నువ్వు నాలో చూడాలంటే నువ్వు నాతో సహవాసం చేసి ఉండాలి, నాతో ఓపికతో తిరిగి ఉండాలి,
నా యొక్క వెనకల్లో వచ్చి ఉండాలి, నా యొక్క హ్యాబిట్స్ అన్నీ నీకు తెలిసి ఉండాలి, నా వర్తమానం నీకు తెలిసి ఉండాలి, నేను నా పరిచర్య విధానం తెలిసి ఉండాలి, నా వాక్యపు బోధ నీకు తెలిసి ఉండాలి. అప్పుడు తెలుస్తుంది నా అంతరంగ స్వభావం నీకు. హల్లెలూయా. నిజమేలే, డబ్బులు బాగుంటే మ్యూజిక్లు కూడా పెట్టే వాక్యం వదిలినంటే దాన్ని ఆయన ఎవరైనా భక్తుడు, ఆ భక్తుడు ఏం చేస్తుంటే పెట్టి అది పెట్టేసి వాక్యం అంటే సరే. దేవునికి స్తోత్రం. ఏ విధము చేతనైనను దేవుని స్తుతించాలి, కానీ అందులో పొరపాట్లు మాత్రం తెచ్చుకోకూడదు. హల్లెలూయా. ఏం టైం చూస్తున్నారా? ఇంకా 10 నిమిషాలు ఉండాలి. చదువుకుందాం. లూకా సువార్త 21:36లో చూసాము, ఎల్లప్పుడూ ప్రార్థన చెయ్యండి, ఎల్లప్పుడూ. బా హల్లెలూయా. రాజారావు చెప్పాడు, మా గురువు మా యొక్క గురువు ఎవరంటే అబ్రహాం పాస్టర్ గారు, అబ్రహాం రాజశేఖర్ పాస్టర్ గారు. ఇతను మా శిష్యుడు. నేను చెప్ప సమయానికి దెబ్బ కొడతాడు, ఎట్ట ప్రార్థన చేయాలి ఏంది వాక్యం చెప్తే. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలండి? నిలకడగా ప్రార్థనా జీవితాన్ని కొనసాగాలి. నిలకడ అనేది నీలో ఉండాలి. ఈరోజు ఒక సిస్టర్ నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆదికాండము 1-2 అధ్యాయాలలో నాకు ఒక డౌట్ వచ్చేసింది అన్నారు. హల్లెలూయా. అవునా, ఏమి అంటే బైబిల్ చదువుతున్నాను, నాకు డౌట్ వచ్చేసింది పాస్టర్ గారు చెప్పండి అనేది. నీకు క్యాలెండర్ ఇచ్చినాము కదా, క్యాలెండర్లో ఈరోజు ఏ వాక్యం చదవాలి? నువ్వు ఆది కాండంలో ఇప్పుడు ఆదిలోని అంశపాదం అన్నట్టుగా ఈ 2వ నెలలో కూడా ఆది కాండం 1-2 వచ్చిన అధ్యాయాలు చదువుతున్నావంటే ఇది నేను నమ్మాలి. హల్లెలూయా. ఎవరో వేసి ఉంటారు ప్రశ్న, ఆ ప్రశ్న నాకు వేయాలని చేశారు. నేనన్నాను 5-6 అధ్యాయాల వరకు చదువు లైన్గా, అప్పుడు వస్తుంది నీకు సమాధానం అన్నా. నీకొక ఇన్స్ట్రక్షన్స్, నీకొక సూచనలు ఇచ్చినప్పుడు ఆ సూచనలు పాటించుకుంటే నీకెంతో మేలు. బైబిల్ చదివి పూర్తి చేయాలబ్బా, ఏమి అర్థం కావడం లేదే అనుకునే వాళ్ళకి అది ఒక మార్గదర్శి. కాలం ఇచ్చేశారు, పలానా రోజు ఇన్ని అధ్యాయాలు బైబిల్ చదువు, ఇట్లా చదివితే ఒకే సంవత్సరంలో నువ్వు పూర్తి చేసేస్తున్నావు. ఎంత అదృష్టం! అది దేవుడు చేసినట్టు కార్యం అనుకోవాలి మనం. మనకి ఎన్నో మంది సేవకులు మనకు చెప్పుంటారు, అయినా కూడా కొంతమంది మర్చిపోయి ఉంటారు. అయితే ప్రతిరోజు చూసుకోవడానికి ఒక క్యాలెండర్లో ఇలాగ చదవండి అన్నప్పుడు దాన్ని సూచించిన దాన్ని ఏం చేయాలి? అనుసరిస్తే పూర్తి చేస్తాం. నిలకడగా చేసే వ్యక్తి పూర్తి చేస్తాడు. నిలకడ లేకుండా పూర్తి చేయాలనుకుంటా. అలాగనే ప్రార్థన విషయంలో 6వ అధ్యాయం 18వ వచనం ఎఫెసీ పత్రికలో వెళ్దాం, త్వరగా ముగిద్దాం. ఎప్పుడు? ప్రతి సమయమందును ప్రార్థన చేయాలి. నిలకడగా చేసే వ్యక్తులకి ఇవన్నీ సూచనలు. ప్రతి సమయంలో చేయాలి, ప్రతి సమయంలో. మీ స్కూల్కి వెళ్ళామనుకో, అప్పుడు చెప్తారు ఏమని, హాస్టల్లో చదివినాను. లేదు, నువ్వు నీకంత అదృష్టమే లేదు. హాస్టల్లో చదవడం అంటే ఒక అదృష్టం. అది ప్రైవేట్ హాస్టలా, గవర్నమెంట్ హాస్టలా, ఏ హాస్టల్ హాస్టల్. ఎందుకంటే వాళ్ళు నిద్రలేస్తేనే 5 గంటలకు లేపి స్టడీ అవర్ పెడతారు. నువ్వు నిద్రపోతున్నా నీ బెడ్షీట్ లాగేస్తారు, నీ మీద నీళ్లు జల్లేస్తారు. అంటే నీకు క్రమశిక్షణ నేర్పిస్తారు. హల్లెలూయా.
నేను కూడా బైబిల్ కాలేజీలో క్రమశిక్షణ నేర్పిస్తుండా. ఏం చేస్తున్నారు? వచ్చిన కొత్తలో పిలిపయ్య ప్రార్థన చేస్తే ఈ కిటికీలో దూరి అటొచ్చి ఆ కిటికీలో దూరి నా చెవిలో దూరేది ఆ ప్రార్థన. ఇప్పుడు ఏమీ వినిపించడంలే. కొత్త ఒక వింత చెప్పయ్యా, పాత ఒక రోత. మా సుందరరాజు పాస్టర్ గాన ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చేసిందంటే అంతే, నా సగం రాత్రులు లేచి వచ్చేస్తాడు. ఇంట్రెస్ట్ లేదనుక 8 గంటల నిద్రపోతాడు. పాస్టర్ గారు వచ్చి ఏమయ్యా లేయి అంటే ఇప్పుడు లేదు, అప్పుడు పాస్టర్ అయిన తర్వాత అవన్నీ లేదు. ఒక మధ్యాహ్నం ఒక 5 మంది కూర్చున్నారు, మాట్లాడుకుంటున్నారు. అప్పుడు నేను కూర్చొని చెప్పిన, మాట్లాడండి, మీ కడుపులో ఉండేదంతా బయట వస్తుంది, ఇప్పుడు మీరు ఎంత మంచివాళ్ళు అనేది నాకు తెలిసిపోతుంది అన్నాను. ఒరే డేవిడ్ కూడా సరైనటి ఇది నిజమే కదా. ఒక ఆమె అయ్యో రామా అనింది, అదంతా వదిలేయాలమ్మా, ఇప్పుడు కొత్తగా ప్రభువులోకి వచ్చినప్పుడు రామా అనకూడదు, యేసయ్యా అనాలి. ఇంకా మారలేదు నువ్వు అన్నా. అదే అప్పటి నుంచి వచ్చేదే ఇప్పుడు వద్దనేది. కొత్తగా వచ్చేసిన తర్వాత ఏం చేయలే. హల్లెలూయా. ఒక ఆయన కాళహస్తిలో ఉన్నాడంట. ఇక్కడ కాళహస్తిలో వేడి ఎక్కువ కాబట్టి షర్ట్ కూడా తీసాడు పారేసి నిక్కర మీద తిరిగేవాడంట. ఆయనకి ఏదో పని అని చెప్పేసి మా మోస కూడా అట్లా చేస్తుంటాడు అప్పుడప్పుడు. ఆయనకి ఏదో పని అని చెప్పి కాశ్మీర్కి ఎత్తుకొని వేసేసినారు. ఆడ కూడా నిక్కర మీద తిరిగినాడు అనుకో, పైకి వెళ్ళిపోతుంది. ఏందిదా చర్మం. అక్కడ ఫుల్ డ్రెస్ వేసుకొని కదా ఆ వాతావరణానికి, మంచు వాతావరణానికి శరీరము తట్టుకోదు. నేను మొదట్లో చిట్టాబ్బా అంటే సరిపోతుంది, మారిపోవాలి ఆ ప్లేస్కి. అట్లా పాత జీవితంలో విచ్చలవిడిగా బతుకుంటావు. క్రొత్త జీవితంలోకి వచ్చిందంట క్రమశిక్షణ బ్రతుకు అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా. మీ ఊర్లో ఉండేటప్పుడు ప్రార్థన లేదు, ఏమీ లేదు. ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత అంటే ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత అంటే ప్రభువులోకి వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థనలో గడపాలి. ప్రతి సమయంలో అలవాటు చేసుకోవాలి. 5వ అధ్యాయం 16వ వచనం, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక. నందు మీ విషయంలో దేవుని చిత్తము ఆర్పకుడి చేయకుడి. పైకి వెళ్ళిపోయినారు. మీరు 15వ వచనం చదవండి. అయితే చేయక నడుచుకొనడి. హల్లెలూయా. ఎడతెగక అంటే అర్థం చేసిన గ్యాప్ రాక. ఒక్కొక్క పదంలో నిత్యము ఎల్లప్పుడూ ఒక్కొక్క దాంట్లో ఒక చిన్న అర్థం మనకు దొరుకుతుంది. ఇప్పుడు ఎడతెగక అంటే విడువక, గ్యాప్ లేక ఎప్పుడు. హల్లెలూయా. నిద్ర వచ్చేసిందా? ఇంత మాత్రానికేనా? అర్ధగంట ప్రార్థనకే పడిపోతున్నాడు ఈయన. ఇది 3 నిమిషాలు కొట్టి పడిపోతారే అట్లా టైప్. ఇది 3 నిమిషాలుగా పడిపోతాడు ప్రార్థనకు వస్తే. అంత మత్తుగా ఉన్నదన్నమాట. సరే, నిన్ను గురించే మాట్లాడబోతున్నాడు ప్రభువు. ఎడతెగక ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. ఎవరో ప్రమాణం చేసుకున్నట, ఆదివారం తప్ప మిగతా రోజులు నేను చర్చికి వెళ్ళను. వెళ్ళబాకు. ఓ ప్రియుడా,
నేను ఆదివారమే పోతాను, మిగతా రోజులు నేను చర్చికి పోను, నువ్వు నేను కలిసి ఉంటాము అని ఎవరో ఏం చేసినారంట, ప్రమాణాలు చేసుకున్నారంట. ఇప్పుడు ఆదివారం మాత్రం పోతారు, మిగతా రోజుల్లో చర్చికి పోతారు. ఏమంటే మా ఆయన వద్దన్నాడు, మా ఆయన చెప్పిన మాట వినాలి కదా. వినుకో 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 వినుకో, మీ ఆయన మాటే వినుకో, నేను వద్దని చెప్పడంలా. నువ్వు బాగున్న రోజులు ఆయన వాడుకుంటాడు, ఆ తర్వాత ఏం చేస్తాడు, యూజ్ అండ్ త్రో. అట్లే భార్య కూడా బాగున్న రోజులు మా ఇంటి ఆయన అంటుంది, సంపాదించి తెచ్చిలేదనుకో వాడు దరిద్రుడు అంటుంది. ఆడికే దిగిపోయింది నిజమైన ప్రేమ. హల్లెలూయా. నా చేతిలో నొప్పి వస్తుంది. ఓకే, నువ్వు నిర్ణయం చేసుకునేస్తే దానికి ఎవరైనా అడ్డా? చిర్రాస్తులను అమ్మి పరిశుద్ధుల పాదాల దగ్గర పెట్టి నిత్యము ఎడతెగక ప్రార్థన చేసిన వాళ్ళు గొప్పోళ్ళ పరలోకం పోతారా? మనం అడుగడుగుకి మనసును మార్చుకొని జీవితాలను పాడు చేసుకునే వాళ్ళం మనం నిజంగా దేవుని బిడ్డలుగా పరలోకం పోతామా? అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం చదవండి. బోధ ఎందును, సహవాసమందును, ప్రార్థన చేయటంలో చూసారా, సహవాసంలోకి వెళ్తూ ఉండాలి. గ్యాప్ వచ్చిందనుకో దూరేస్తాడు ఆయన. ఎవరైనా సాతానుడు దూరేస్తాడు, గ్యాప్ వస్తే చాలు. అట్లాగే ప్రార్థన చేసే విషయంలో గ్యాప్ వచ్చిందనుకో దూరేస్తాడు ఆయన, సాతానుడు దూరేస్తాడు. సైతానుడు నీ జీవితంలో దూరేసాడు అనుకో ఇంకంతే. దొంగతనమును హత్యను నాశనం చేశాడు, పారేస్తాడు నీ బ్రతుకునే. ఇంతకుముందు చెప్తున్నాం, పరలోక రాజ్యము భోజనమును పానము కాదు, తినడం తాగడమే కాదు, మిగతా అన్నీ చెప్పలాడా. ఇదే ముఖ్యం నువ్వు బతకడానికి. అన్నం తినడం నీళ్ళు తాగడమే కదా నీ ప్రాణం కాపాడుకునేదానికి. అదే కాదు పరలోక రాజ్యం అంటే అనేసి. పరిశుద్ధాత్మలో ఆనందించాలి, సమాధానములో ప్రేమలో పరిశుద్ధాత్మ ఇందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేలే, నీకు ఇష్టమైతే మా ఇంట్లో అయినా అంటావు, నీకు కష్టం ఉంటే వాడెవడు అంటావు. కొంతమంది భర్తలనే వాడు అని కూడా చెప్తూ ఉండాలి, దాన్ని కూడా వింటూ ఉంటారు, నా ఎదురుకన్నా కూడా చెప్తూ ఉంటారు. నేనేం చేయను, నేనెందుకు పోతాను. అలా మాట్లాడుకుంటూ ఉంటారు. హల్లెలూయా. అది వాళ్ళ ఇష్టాల మీద, వాళ్ళ యొక్క అభిప్రాయాల మీద ఉంటుంది. వాళ్ళ మనసు మారడం బట్టి ఉంటుంది, నిలకడైన జీవితం ఉండదు. ప్రార్థనలో ఎడతెగక గ్యాప్ వదలకుండా ఉండాలి. బైబిల్ చదవడంలో గ్యాప్ వదలకుండా ఉండాలి. సంఘానికి వెళ్ళడంలో గ్యాప్ వదలకుండా ఉండాలి. రొట్టె విరిచిటలో గ్యాప్ వదలకుండా ఉండాలి. కాపాడుకోవాలి. బల తీసుకునే దాంట్లో నువ్వు ఎట్లుండాలంటే ఎడతెగక కంటిన్యూగా ఉండాలి. దానికి సంబంధించినవన్నీ సమకూర్చుకొని రెడీగా ఉండాలి. అది నీ ఆత్మీయ జీవితం. ఎవరి కోసమో తీసుకోవడంలో, ఎవరి కోసమో నువ్వు దేవుణ్ణి నమ్మడంలా, నీ కోసం, నీ జీవితం కోసం. హల్లెలూయా. కాబట్టి మన ప్రార్థన ఎలా కొనసాగాలి అనే దాన్ని బట్టి మనం చూస్తుంటే ఈరోజు నుంచి ప్రతి సమయమందును ఎడతెగక ప్రార్థన చేస్తుంది. చివరిగా ఒక మాట చెప్పుకొని మనం ముగిద్దాం. 77 కీర్తన 1. నేను ఎలుగెత్తి దేవునికి
హల్లెలూయా. దా ప్రార్థన చేయండి అన్నాం అనుకో, ఫ్యాన్ గాలికి నాకు ఏమి వినిపించదు అంటే నేను ఆమెనేస్తా. 10 మందిలోకి వచ్చి ప్రార్థన చేయడానికి అలా ఉండదురంటే ఇంకా ఒంటరిగా ఉండేటప్పుడా? అప్పుడు మనల్ని ఎవరు అడిగేవాళ్ళ? ఏడైనా కూడా వినిపించాలి కదా, ఇంకొకరికి వినిపించాలి కదా. ఏడుండే వ్యక్తులకే వినిపించకపోతే పరలోకంలో ఉన్న దేవునికి ఎక్కడ వినిపిస్తుంది? అట్ట అనుకోను. ఇంకా చదవండి దాన్ని క్లియర్గా. మొరపెట్టుదును, మనవి చేయుదును, చెవి యొగ్గు వరకు. అబ్బా, ఆయన చెవులో పడేటట్టుగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు 2023లో పిలుపయ్యా అట్లా చేసినాడు. 2024 పెట్టింది అయ్యా చేయను, ప్రార్థన కూడా చేయను. ఏం చేసుకుంటారో చేసుకోండి. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరమో, మధురమో. మనోహరం అంటే దాన్ని చెప్తారు నోట్లో అందరు సేవకులు. ఐక్యత ఉండదు. శరీరేచ్ఛల నుండి పారిపోయి ప్రార్థన చేసే వాళ్ళతో కలుసుకో అన్నాడు. ఒక ప్రాబ్లం వచ్చింది దానియేలుకు. ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం ఏం చేస్తున్నాడంటే ప్రభు దగ్గర ప్రార్థనలో పెట్టడానికి తన స్నేహితుల దగ్గర తన సహోదరులు తీసుకొచ్చి వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాడు. ప్రార్థనలో పెట్టాలి, మనం జాగ్రత్త, మర్చిపోబాకండి, ప్రార్థనలో పెట్టాలి. అట్టా శద్రకు, మేషకు, అబేద్నెగో లాగా వీళ్ళని ఏర్పాటు చేసుకుని నేనేదో దానియేలులాగా వచ్చి అయ్యా ప్రార్థనలో పెట్టండి అంటాడులా. నాళికి శైవం. హల్లెలూయా. ఎలుగెత్తి ప్రార్థన చేశారు. వచ్చినాడు కనుకలో యూత్స్కి నేను చెప్పేసిన, నా కొరకు మీరందరూ కలిసి ఉపవాస ప్రార్థన చేయాలి, ఆర్డినేషన్కి నేను సెలెక్ట్ అవ్వాలి దేవుడి దగ్గర అన్నా. 3 రోజులు యవ్వనస్తులు ఉపవాస ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. చెప్పుకోవాలి కదా. ఇప్పుడు ఎట్టున్నారో మనకు తెలియదు, కానీ ఆ రోజులు చేశారు. నేను మామిడి తోపుకి వెళ్తే మామిడి తోపుకి వస్తారు, నేను చెరువు కట్టుకడికి వెళ్తే చెరువు కట్టుకు వస్తారు, నేను కొండ మీదకి పోతే కొండ మీదకి వస్తారు, నేను చర్చిలో ఆ మూలలో ఒకరు, ఈ మూలలో ఒకరు, ఈ మూలలో ఒకరు, ఈ మొక్కలు నిలబెట్టేసి నడిమిదిలో ఒకరు నిలబెట్టేసి నేను బలిపెట్టి గడుపు ప్రార్థన చేస్తుంటే నేర్చుకోవడానికి ఉండాలి. నేర్చుకోవడంలో ఆమారుస్తున్నాను. నన్ను ఆమారిస్తే నీ జీవితం పోయింది. ఎలుగెత్తి ప్రార్థన చేశాను. హల్లెలూయా. మొన్న ఒకరోజు చెప్పినాను, వినిపించేటట్టు బైబిల్ చదువయ్యా, నీకు వినిపిస్తుంది, నాకు కూడా వినిపిస్తుంది. తప్పులు ఏదైనా ఉంటే సరిచేసుకోవచ్చు. నోట్లో నాలుక తిరుగుతుందంటే కొంతమందికి భయం అయ్యో ప్రార్థన చేసేదానికి. ఎందుకంటే గట్టిగా ప్రార్థన చేస్తే ఎట చేస్తున్నామని పక్కన వాళ్ళకి తెలిసిపోతుందంట. ఇట్ట కూడా అనుకుంటారా ప్రార్థన చేసేదంట్లా? హల్లెలూయా. హల్లెలూయా. పక్కన వాళ్ళకి కూడా వినిపించాలి కదా, పక్కన వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. అంటే నీకు తెలియకుండా ఉండే దేవునికి నీ ప్రార్థన తెలియకుండా పోతున్నదా? అంత కంట్రోల్లో ఉన్నావు నువ్వా? అట్లా అనుకుంటే ప్రేయర్ సెల్కి ఎంతమంది లెటర్లో రాసేసి వేసేస్తారు మా కొరకు ప్రార్థన చేయండి అని. వాళ్ళందరూ చెప్తున్నా, రేడియోలో టీవీలో చెప్పారు. ఒక సహోదరి వాళ్ళ భర్త ఇలాగంతా చేస్తున్నాడంట, పాపం ఆ సహోదరి కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేయండి అని ప్రకటన చేసేస్తారు వాళ్ళు. కాపు గుట్టు గడప దాటిపోదంట. అట్ట మన ఇంట్లో గుట్లు దాటిపోకుండా భద్రంగా పెట్టుకోవాలని అట్నే మురగ పెట్టుకుంటుంటారు కొంతమంది. తెచ్చి పెట్టాలి, ఎక్కడ ప్రార్థనలో తెచ్చి పెట్టాలి. ఇది నా ఇంటి పరిస్థితి, నా పెద్ద కొడుకు పరిస్థితి, నా చిన్న కొడుకు పరిస్థితి, నా కూతురు పరిస్థితి ఇట్ట, నాకు భార్య పరిస్థితి ఇట్ట,
మా కుటుంబంలో రక్షణ పొందుకోవాలి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. సంఘం అంటే సంఘానికి చెప్పుకునే దానికి సిగ్గు కొంతమందికి. సంఘానికి చెప్పుకుని ఇంకెవరు చెప్పుకుంటావు? నీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు? నీ కొరకు మోకరిల్లి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు ఉండరు? నీ బంధువులు ఉండరా? ఇట్లా చూపించు. నీ కొరకు ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర నీ కష్టాలు చెప్పుకోకపోతే నీ పాపాలు వాళ్ళకి చెప్పుకుంటావా? యాకోబు పత్రికలో ఏమన్నారు చూడండి. యాకోబు పత్రికలో ముగిద్దారా లోపలికి వస్తేనే నేను వదులుతా. 5వ అధ్యాయం 15వ వచనము 16వ వచనం. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు. హల్లెలూయా. ఒప్పుకోకపోతే ప్రార్థన ఎట్ట చేస్తారు? చెప్పుకోకపోతే ప్రార్థన ఎట్ట చేస్తారు? వాళ్ళకు వినిపించకపోతే వాళ్ళట్టు నీ కొరకు ప్రార్థన చేస్తారు. వాళ్ళకు వినిపించాలంటే నువ్వేం చేయలే? ఎడ చేయలే? ఎలుగెత్తి ప్రార్థన చేశాడంట, దేవునికి వినిపించేటట్టుగా ప్రార్థన చేశాడంట. ఆయన పక్కన వాళ్ళకి వినిపించుకొని ఉంటుందా? హల్లెలూయా. పాస్టర్లు పోయి నడి ఇదిలో నిలబడుకుని వేస్తారు, యేసయ్యా స్తోత్రం అంటుంటారు. ఎంతమంది అంటుంటారు? ప్రార్థనలో బలపడాలి, దేవుని దగ్గర చెప్పుకోవాలి, దేవుల్లో మనం నిలబడాలి. మన కష్టాలు, మన బాధలు, మన పరిచర్య, మన సంఘం, మన సేవకులు అందరూ ప్రార్థనలో బలపడి నిలకడగా ఉండాలి. మనము దేన్నైనా సాధించగలగాలి. ఎంత సైతాను శోధనలైనా మనము వెరగొట్టగలగాలి. అది ప్రార్థన ద్వారా మనము సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఒక ఆయన ఏదో తింటా ప్రార్థన చేస్తున్నాడు. తింటా కూడా ప్రార్థన చేస్తాడా? ఇదే ఇది పోయినలా గొలుసు ప్రార్థనలో ప్రార్థన చేస్తుంటే అదో అఖిలంలా ఇటు చూస్తా. మనల్ని చూడడానికి వచ్చేదా? చిన్న వయసులోనే ఆ యొక్క విధానాలు నేర్చుకోకపోతే మళ్ళీ ఎప్పుడు నేర్చుకునేది? అమ్మ కోసం, నాయనమ్మ కోసం వచ్చినట్టు ఉండదు మందిరానికి. చదువు కూడా మీకోసమే చదువుతున్నాడు, మీకు తెలియదు విషయం. హల్లెలూయా. ఈయనున్నాడు, ఈయన నల్ల సట్ట. ఆయన ఎప్పుడు నల్ల సట్టలు వేస్తుంటాడు. ఆయన ఏం చేస్తాడు? వాక్యం అయిపోతాం, లేచి వెళ్ళిపోతాడు. ఆయనకి అప్పుడు ఆపరేషన్ చేసినారేమో, అప్పుడప్పుడు వచ్చేస్తుంటుంది, వెళ్ళిపోతుంటుంది. ఎవరో ప్రార్థనకు వస్తే ఒక 3/4 గంట కదా. స్కూల్కి పోతే 2 పీరియడ్లు ఎంత? 2 పీరియడ్లు 130 అవర్. అవునా? 1:30 గంటలు, 1:30 గంట అనుకో. 1:30 గంట సేపు ఆడ కూర్చుంటోళ్ళ స్కూల్లో. వీళ్ళకి 1:30 గంట సేపు అయితే ఇంకా పర్వతాలే మునిగిపోతాయి. ఈ 1:30 గంటకే 4 సార్లు వేసి వెళ్ళిపోతాడు. ఎవరు ఆడకూడదు, రౌడిజం. లేదంటే వాడు బ్యాచ్ అంటాడేమో. సిగ్గే లేదు. హలో, మీ తాతే మొన్న ఆడొచ్చి కూర్చున్నాడు, ఏందో కథ చూద్దామని. చూసేసి మనమే కొంచెం ఏదో ఉన్నది వాడి చేతిలో. హల్లెలూయా. ఆయన చేతిలో ఉన్నది. మనం ప్రార్థనలో ఏం చేయాలంటే ఎలుగెత్తి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఎప్పుడు ప్రార్థన చేయడం నేర్చుకో. ఎప్పుడు నిద్రపోయేది ఫుల్లుగా తినేసేదట. కడుపు నిండా ఏది అది తినేది. కడుపు హెల్త్లోనే పెట్టుకోవాలి. అప్పుడే కళ్ళు కరెక్ట్గా కనిపిస్తాయి. కడుపు నిండిందనుకో కళ్ళు మోతదు. లాజిక్ తెలీదా? ఎక్కువగా తినేవాడితో కలుసుకోబాక అన్నాడు సామెతల గ్రంథంలో. తిండిబోతులు, తాగుబోతులు దరిద్రులైపోతారన్నారు. హల్లెలూయా. సేవ ప్లస్ కూడు అంట. సేవకులంతా ఇదే పని. ఆడ దొరికితే ఆడ దోస్తుంటారు. ఏం మళ్ళీ దొరకదా?
ఈరోజు బయలుదేరి పని చేసినాడు ఆయన. రాళ్ళు ఎత్తి పెడుతున్నాడు ముసలాయన. దా ఇంతే తిన్నాడు. మామూలుగా నిన్న చూసినాం అంతే. అంత తిన్నదాకే పని చేస్తున్నాడు ఆయన. మనమా పరిగెత్తలేము, ఆయనతో పరిగెత్తలేరు. అన్యుడు రక్షణ లేదు, మనం రక్షణ పొందాం. మన ధైర్యం అది, మన ప్రభువు రక్షిస్తాడు. కానీ పడిపోతే హల్లెలూయా. అన్ని విషయాలలో మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తలు కొనసాగించాలి. నిలకడగా ప్రార్థన జీవితంలో ముందుకు సాగాలి. అటువంటి కృప ప్రభు మనకి ఇవ్వాలని విశ్వాసముతో మనము ఎలా మన ప్రార్థన కొనసాగించాలంటే నిలకడగా ఉండాలి. ప్రతి స్థలములో నిలకడగా, నిత్యము నిలకడగా, పట్టుదలతో నిలకడగా, పట్టుదలలో నిలకడగా, ఎల్లప్పుడూ నిలకడగా, ప్రతి సమయమందు నిలకడగా, ఎడతెగక గ్యాప్ వదలకుండా ప్రార్థనలో ఎలుగెత్తి ప్రార్థన చేయడంలో నిలకడగా ఉండాలి. ఇలా కొనసాగించాలని ప్రభు మనకు తెలియజేస్తారు. అటు కృప ప్రభువుకి దయచేసి దీవించి కాపాడును గాక. ఆమేన్.